Hi, hello. Welcome to our channel Sravanti Bolloju Home Vlogs. Today's special recipes రైస్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే 3 రకాల ప్రసాదాలు. ఈ ప్రసాదాలను ఇంట్లో పూజలు, వ్రతాలు, పండుగలు జరుగుతున్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, టేస్టీగా ఉండే 3 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్వీట్ రైస్. మనం సాధారణంగా ఏ స్వీట్ రైస్ని ప్రిపేర్ చేసినా అందులో పాలు వేస్తూ ఉంటాం. అలా కాకుండా పాలు వేయకుండా మంచి టేస్ట్తో స్వీట్ రైస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కుక్కర్ను తీసుకోండి. కుక్కర్లో అయితే రైస్ తొందరగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా తీసుకున్న కుక్కర్ బౌల్లోనికి 1 కప్పు వరకు రైస్, అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. పెసరపప్పును కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న రైస్లోనికి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. అలాగే 1/2 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేయండి. అంటే మొత్తంగా 4 కప్పుల వరకు వాటర్ని వేయండి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పై మూత పెట్టి ఇలా రెడీ అయిన కుక్కర్ను స్టవ్ పై పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా రైస్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి మాత్రమే బౌల్ పై మూతను తీసి రైస్ని ఒకసారి కలపండి. కుక్కర్లో కాకుండా రైస్ని నార్మల్ బౌల్లో అయినా ఉడికించి తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి వేరొక బౌల్ను పెట్టుకొని అందులో మనం రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తరుగును వేయండి. తర్వాత అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టి తీసుకోండి. ఇలా చేయడం ద్వారా బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే అవి జల్లిలోకి వచ్చేస్తాయి. బెల్లం పూర్తిగా కరిగి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ను వేసి రైస్ ఎక్కడా ఉండలు లేకుండా గరిటెతో ప్రెస్ చేస్తూ బెల్లం రసంలో కలిసేలా బాగా కలపండి. బెల్లం రసం రైస్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత మనం రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నెయ్యిని తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రైస్ మొత్తం కలిసేలా కలపండి. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా స్పూన్ వైజ్గా కొద్దిగా వేసుకుంటూ రైస్ని కలుపుతూ మళ్ళీ కాస్త నెయ్యిని యాడ్ చేస్తూ కలపడం ద్వారా రైస్లో నెయ్యి చక్కగా కలిసిపోతుంది. ఇలా 3 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి రైస్ మొత్తం కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. నెయ్యి కొలత కప్ వైజ్గా చెప్పాలంటే 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి స్వీట్ రైస్లో చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన రైస్కు డ్రై ఫ్రూట్స్తో పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు కాజు, 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం, 1/2 కప్పు కిస్మిస్, 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు, 1/2 కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. వాటర్ మిలాన్ సీడ్స్, గుమ్మడి గింజలు మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి.
డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే రెడీ అయిన స్వీట్ రైస్పై ఇలా రెడీ అయిన పోపును వేసేయండి. పోపు వేసిన తర్వాత రైస్ కలిసేలా ఒకసారి కలపండి. అంతే, పాలు లేకుండా టేస్టీ స్వీట్ రైస్ రెడీ. అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ విజయదశమి రోజున సింపుల్గా రెడీ అయ్యే ఈ స్వీట్ రైస్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీ ఇంట్లో ఎప్పుడు అకేషన్స్ జరిగినా ఇదే స్వీట్ రైస్ను ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పాలు వేయకుండా కమ్మటి స్వీట్ రైస్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసే బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ని వేయండి. రైస్ని వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపప్పును వేయండి. మీరు శనగపప్పుకు బదులుగా పెసరపప్పునైనా తీసుకోవచ్చు. శనగపప్పు వేసిన తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న రైస్లోనికి 1 కప్పు రైస్, 1/2 కప్పు వరకు శనగపప్పు, మొత్తం 1.5 కప్పు వరకు వచ్చింది కనుక 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్ను స్టవ్ పై పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. రైస్ 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు అలాగే వదిలేయండి. రైస్ పూర్తిగా దగ్గర పడిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రైస్ను గరిటెతో ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఇలా రైస్ని కలపడం ద్వారా రైస్ పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా రెడీ అయిన రైస్లోనికి 1 కప్పు వరకు పాలు, 1/4 కప్పు వరకు చక్కెర, 1/2 కప్పు వరకు బెల్లం వేసి, అలాగే చక్కెర పొంగలి మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి రైస్ మొత్తం కలిసేలా బాగా కలపండి. రైస్ చక్కగా కలిసిన తర్వాత బెల్లం, చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. చక్కెర, బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రైస్ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన చక్కెర పొంగలికి నెయ్యితో పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 1/4 కప్పు వరకు నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1/4 కప్పు వరకు చిన్న ముక్కలుగా కోసిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసి పచ్చి కొబ్బరి ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. చక్కెర పొంగలిలో ఇలా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలను వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పచ్చి కొబ్బరి ముక్కలతోటే చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే 1/4 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్, గుమ్మడి గింజలు. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే రెడీగా ఉన్న చక్కెర పొంగల్లోకి నెయ్యితో సహా వేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. ఎంతో టేస్టీగా, ఈజీగా చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. తర్వాత ఈజీగా క్షణాలలో రెడీ అయిపోయే టేస్టీ కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పొంగలిని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ను తీసుకోండి. మీరు నార్మల్ బౌల్లో అయినా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా తీసుకున్న కుక్కర్ బౌల్లోనికి 1 కప్పు వరకు రైస్, అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును వేసి రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి, కప్పు రైస్, అరకప్పు పప్పు, మొత్తం 1.5 కప్పు వరకు వచ్చింది కనుక 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి.
కట్టె పొంగలిని ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, 1 కప్పు వరకు పాలను వేసి కుక్కర్పై మూత పెట్టి 4 నుంచి ఇలా రెడీ అయిన కుక్కర్ను స్టవ్పై పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 4 నుంచి 5 విజిల్స్ వరకు రానివ్వండి. రైస్ చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి రైస్ మొత్తాన్ని ఒకసారి కలపండి. రైస్ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ కలిసేలా బాగా కలపండి. రైస్ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఉడికించి తీసుకున్న రైస్ను బౌల్లోకి వేసుకొని రైస్కు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1/2 కప్పు వరకు కాజును వేసి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కాజు లైట్ గోల్డెన్ కలర్ రాగానే 3 తుంచిన ఎండుమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఇంచుల అల్లం ముక్క తరుగును వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల వరకు కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ఇలా రెడీ అయిన పోపులోనికి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఇంగువ కలిసేలా పోపుని ఒకసారి కలిపి ముందుగానే బౌల్లోకి వేసి పెట్టిన రైస్ పైకి ఇలా రెడీ అయిన పోపును వేసేయండి. పోపు వేసిన తర్వాత పోపు రైస్ కలిసేలా బాగా కలపండి. అంతే, ఎంతో ఈజీగా రెడీ అయ్యే ట్రెడిషనల్ కట్టె పొంగలి రెడీ. పండగలలో, వ్రతాలలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే 3 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 రకాల ప్రసాదాలలో మీరు మీకు నచ్చిన సింపుల్గా అనిపించిన రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.